హౌస్ నుంచి అయితే షాకింగ్ అండ్ ఎగ్జైటింగ్ అప్డేట్తో వచ్చేసానండి. నిజంగా ఇది చాలా చాలా షాకింగ్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ నిన్నటి వరకు డబుల్ ఎలిమినేషన్ కాదు, సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది, టాప్ 6 ఉంటుందేమో అన్న క్వశ్చన్ ఉంది. బట్ అలా కాకుండా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. దట్ టు ఎవరు ఎలిమినేట్ అయ్యారు అంటే నిజంగా ఇది అన్ఎక్స్పెక్టెడ్ అంటే అన్ఎక్స్పెక్టెడే. బికాజ్ మనం ఈ వీక్ అనుకున్నది ఏంటి, సుమన్ గారు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు అనుకున్నాం. బట్ టాప్ 6 ఉంటుందేమో అనుకున్నాం. అదంతా రివర్స్ అయ్యి డబల్ ఎలిమినేషన్లో ఇంకొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ వచ్చారండి. సో ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఫస్ట్ లైక్ చేసి అయితే కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తాం. ఫస్ట్ చూసుకుంటే ఈ వీక్ ఓటింగ్స్ ప్రకారం కానీ ఏదైనా కూడా సుమన్ గారు చాలా లీస్ట్లో ఉన్నారు. అండ్ అసలు ఆయన ఇన్ని వీక్స్ సర్వైవ్ అవ్వడమే చాలా కష్టమైన విషయం అని చెప్పుకోవాలి. అదేంటి అదృష్టం కావచ్చు, యాజ్ ఏ పర్సన్ ఆయన ఎంత మంచి వాళ్ళు. బట్ బిగ్ బాస్ హౌస్తో అంటే బిగ్ బాస్ హౌస్లో కంపేర్ చేసుకుంటే ఆయన నిజంగా డోంట్ డిజర్వ్ అని అనిపిస్తుంది. ఎప్పుడో లైక్ ప్రీవియస్ ఫస్ట్ 5-6 వీక్స్లోనే ఎలిమినేట్ అవుతారు అనుకుంటే 14th వీక్ వరకు సర్వైవ్ అవ్వుకుంటూ వచ్చారు. ఎక్కడ నామినేషన్స్లో పాయింట్స్ పెట్టడంలో కానీ, స్టాండ్ తీసుకోవడంలో కానీ ఎక్కడ కూడా అంత ఇదేంటి ఉత్సాహము ఎక్కడ అంత చూపించలేదన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఎవరో ఒకరు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అర్థమయ్యేలాగా 2-3 టైమ్స్ చెప్పాల్సి వస్తుంది తప్పితే ఆయనకై ఆయన అర్థం చేసుకొని గేమ్ని ఇది చేయలేకపోయారు. ఇంకా కామెడీ విషయానికి వస్తే ఆయన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్ ఫస్ట్ నుంచి. కాకపోతే ఆ కామెడీ ఏంటంటే ఇమాన్యుల్ ఏదో ఒకటి ఫామ్ చేయడము అలా తప్పితే ఇండివిజువల్గా సుమన్ గారి నుంచి అంత కామెడీ కూడా రాలేదు. కాకపోతే ఇన్ని వీక్స్ ఆయన సర్వైవ్ అయిపోయారు. అదృష్టం అదృష్టం అనే అదొక్కటే కాదండి, ఆయన మీద ఆడియన్స్కి ఉన్న ప్రేమ లాంటిది. బికాస్ బిగ్ బాస్ హౌస్ ఒకటే చూడరు కదా, యాజ్ ఏ పర్సన్గా కూడా చూశారు. మంచి వాళ్ళు, ఎవరితో ఎక్కువ గొడవలు పెట్టుకోరు, బ్యాక్ బిచ్చింగ్ అనేది లేదు. సో చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యారనమాట సుమన్ గారు. కాబట్టే ఇన్ని వీక్స్ సర్వైవ్ అవ్వగలిగారు అని నేను నమ్ముతున్నానండి. బట్ కాకపోతే ఇంకా లాస్ట్ ఇది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు, టాప్ 5. సో కాబట్టి మొన్న అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోవడం. అండ్ ఒకవేళ వెళ్ళి టికెట్ టు ఫినాలే కొట్టుంటే చెప్పలేం, కానీ ఆడియన్స్ ఓట్ ప్రకారం చూసుకుంటే సుమన్ గారు చాలా లీస్ట్లో ఉన్నారండి. సో కాబట్టి సుమన్ అన్న ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద హౌస్. మరి అది ఈ రోజు టెలికాస్ట్ అవుతుందా, రేపు టెలికాస్ట్ అవుతుందా అనేది మాత్రం చూడాల్సిందే. ఇది ఆల్రెడీ మనం ఈ వీక్ నుంచి లాస్ట్ వీకే అసలు సుమన్ అన్న పక్కా అనుకున్నారు. అది రివర్స్ చేసి ఇదేంటి రీతు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. బట్ ఈ వీక్ తప్పలేదు. కానీ ఇది ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్. ఇంకొకటి నిజంగా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అండ్ మీకు ఈ ఎలిమినేషన్ ఫెయిర్ అనిపించిందో అన్ఫెయిర్ అనిపించిందో కమెంట్ చేయండి. బికాస్ నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరో కాదండి, బర్నీ గారు. అసలు నేనైతే షాక్ అయ్యాను అప్డేట్ రాగానే. ఇదేంట్రా బాబు అంటే సింగిల్ ఫస్ట్ నుంచి అన్నారు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అండ్ మళ్ళీ వీకెండ్లో ఒకరు, సో డబల్ అయిపోతారు, టాప్ 5 ఉంటారనేసి. కానీ నిన్నటి వరకు ఎలా ఉందంటే ఓకే సింగిల్ ఎలిమినేషన్ అన్నట్లుంది. కానీ డబల్ ఎలిమినేషన్ దట్టు బర్నీ గారు అనేసరికి నేనైతే షాక్ అయ్యాను. బికాజ్ ఎందుకంటే ఈ మధ్య పాపం గేమ్ల్లో ఎక్కువ బాగా ఆడుతున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు, స్టాండ్ తీసుకుంటున్నారు, అన్నీ బాగున్నాయి. ఫస్ట్ నుంచి ఆయన ఇదే ఫైర్లో ఆడుంటే బాగుండేది. మేబీ వీళ్ళు ఏదైతే యంగ్స్టర్స్ ఆయన టార్గెట్ చేశారో హౌస్లో, అలాగే పాపం ఎలిమినేషన్కి కూడా ఇదైపోయారు అనమాట. అండ్ సీనియర్ సిటిజన్స్ యంగ్స్టర్స్ వర్సెస్ అనుకున్నాం కదా, కాబట్టి ఆయన ఎలిమినేట్ అవ్వడం. నిన్న కూడా ఆయన పాయింట్స్ విషయంలో సంజన గారికి ఎందుకు ఇవ్వలేదంటే ఆయన గేమ్ గురించి కూడా ఆలోచించుకున్నారు. ఆవిడ టాప్ 5 వెళ్ళిపోతే ఈయనకి ఏమైనా ఎలిమినేషన్ ఛాన్సెస్ ఉంటాయా అనేసి. బట్ ఇదే స్ట్రాటజీస్ ఆయన ఫస్ట్ నుంచి వాడుంటే మాత్రం అదిరిపోయిండేది. ఎక్కడో ఫస్ట్ నుంచి లాగ్ అవ్వడం ఒకటి. అండ్ సంజన గారు వర్సెస్ బర్నీ గారు చూసుకుంటే సంజన గారు ఏంటంటే ఎక్కడో చోట ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, అది గొడవ కావచ్చు ఏదైనా కావచ్చు, స్టాండ్ తీసుకోవడమైనా కానీ. గేమ్ స్టార్ట్ చేసింది ఆవిడ, చాలాసార్లు చెప్పుకున్నాం మనం. అవంతా ఆవిడకి మంచిగా చేసింది. అండ్ 2-3 డేస్గా కొంచెం ఇమాన్యువల్తో జరిగిన డిస్టర్బెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారనమాట. కాబట్టి సంజన గారు సేఫ్ అయిపోయారు అండ్ టాప్ 5లోకి వెళ్ళిపోయారు. నిజంగా షీ డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్ 5. బట్ నేనైతే బర్నీ గారు కూడా డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్ 5 అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. బట్ స్టిల్ ఓకే, ఇంకా ఉన్నది టాప్ 5లో వాళ్ళ 4 యంగ్స్టర్స్ అండ్ సంజన గారే ఉన్నారు. సంజన గారిని ఎంత టార్గెట్ చేసినా ఎన్ని చేసినా కూడా
అవన్నీ దాటుకొని టాప్ 5లోకి వెళ్ళడం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఇక్కడ అసలైన టాస్క్ మొదలవుతుంది అనమాట. ఎందుకంటే మెయిన్ పోల్స్ అనేది స్టార్ట్ అవ్వబోతున్నాయి, వెంటనే 1 డే అనేది కౌంట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇంకా విన్నర్ రేస్లో ఎలా ఉందంటే తనూజ వర్సెస్ కళ్యాణ్ అన్నట్లే ఉంది. మిగతా వాళ్ళు చెప్పలేం ఎలా ఉంటుంది అనేది. కాబట్టి వీళ్ళల్లో ఓట్స్ అనేది వెయ్యాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో, ఓటింగ్స్ అనేది స్టార్ట్ అయినమ్మటే స్టార్ట్ చేసుకోవడం చాలా బెటర్. అటు ఇటు డిఫరెన్స్ రాకుండా ఉంటుంది. ఇంకొకటి ఓటింగ్ రేస్లో విన్నర్ రేస్లో ఎలాగో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఇంకా మోస్ట్లీ 3rd ప్లేస్ ఇమాన్యువల్కే హై ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఎఫర్ట్ పెట్టి ఆడడంలో కావచ్చు, ఆల్రౌండర్, టాస్కుల్ వైజ్, ఎంటర్టైన్మెంట్ వైజ్, స్టాండ్ తీసుకోవడం కావచ్చు, నామినేషన్, ఎవ్రీథింగ్, ఇందులో లేడు ఇందులో ఉన్నాడు అని లేకుండా ఆల్రౌండర్ అని పేరు తెచ్చుకున్నాడు. సో కాబట్టి ఇమాన్యువల్ డిజర్వ్స్ ఇంకొంచెం ఫస్ట్ నుంచే నామినేషన్స్లోకి రావడం, ఈ సేఫ్ ప్లే ఇదంతా లేకపోయింటే అసలు విన్నర్ రేస్ కప్పు కొట్టి వెళ్ళిపోయేవాడు. అలాంటిది తన గేమ్ తనే ఇది చేసుకున్నాడు అనమాట. ఏదైతే ఏముంది టాప్ 5కి అయితే వెళ్ళాడు. మరి చూద్దాము. ఇంకా 4 and 5 పొజిషన్ చూసుకుంటే మరి ఇదేంటి అక్క తమ్ముళ్ళల్లో ఎవరు కొడతారు? మోస్ట్లీ డెమాన్ 4th ప్లేస్ అన్నట్లే ఉంది. రీతు వెళ్ళిపోయాక అబ్జర్వ్ చేస్తే డెమాన్లో హ్యూమర్ కావచ్చు, కామెడీ కావచ్చు, అందరితో ఇంటరాక్ట్ అవ్వడం కావచ్చు, చాలా బాగుంది. రీతు ఉన్నప్పుడు రీతు దగ్గరే స్ట్రక్ అయిపోయినాడు అనమాట. నిజంగా ఇదే గేమ్ డెమాన్ ఫస్ట్ నుంచి ఆడుంటే అసలు డెమాన్ వర్సెస్ కళ్యాణ్ కానీ, డెమాన్ వర్సెస్ ఇమాన్యువల్ కానీ ఇలా పడుంటే గేమ్ చాలా బాగుండేది. వాళ్ళ గేమ్ ఫస్ట్ నుంచి కూడా బాగుండేది. కాకపోతే అది ట్రాక్లో అలా ఇలా అయిపోయింది అనమాట. ఇంకా సంజన గారి విషయానికి వస్తే ఆవిడ గురించి తెలిసిందే, ఏదైనా కూడా తగ్గదు. బట్ నిన్న చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది. బికాజ్ ఎక్కడో అంటే ఇమాన్యువల్ అమ్మ అని పిలవట్లేదు, సంజన గారు అని పిలుస్తున్నారు అనేసి. నిజంగా వాళ్ళిద్దరు బాగుంది, చాలా బాగుంది. ఏదైతే చిచ్చు జరిగిందో, ఆ చిచ్చు పెట్టడం జరిగిందో అక్కడి నుంచి కొంచెం డల్ అయ్యారనమాట. బట్ స్టిల్ మళ్ళీ ఆవిడ గెట్ బ్యాక్ అవుతారు, కమ్బ్యాక్ ఇస్తారు. ఇంకా ఒక్కొక్కళ్ళ జర్నీస్ కావచ్చు ఏదైనా ఎమోషనల్గా ఉండబోతుంది. బికాస్ ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా ఇంక ఈ వీక్ కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి ఏముండదు. లైక్ షేరింగ్ మూమెంట్స్, వాళ్ళ హౌస్లో షేరింగ్ మూమెంట్స్ కావచ్చు, బయటవి కావచ్చు, ఇదే ఉంటుంది. ఒక బాండ్ ఏర్పరచుకొని ఏదైతే కళ్యాణ్ తనుజ స్టార్ట్ అయింది, సంజన గారు ఇమాన్యువల్ స్టార్ట్ అయింది. సో వాళ్ళే టాప్ 5లో ఉండడం నిజంగా వాళ్ళకి లక్ అనమాట. లక్ కాదులేండి, వాళ్ళు నిజంగా ఆడియన్స్ పల్స్ గెలుచుకున్నారు అండ్ ఎఫర్ట్స్ పెట్టారు, గేమ్ ఆడారు, చాలా సాక్రిఫైజులు చేసి ఆడారు. కాబట్టి దే డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్. అండ్ బర్నీ గారి ఎలిమినేషన్ విషయానికి వస్తే నిజంగా అది ఈరోజు షాకింగ్ అప్డేట్ అండి. మరి ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది చూడాల్సిందే. అండ్ మీరు విన్నర్ ఎవరు అవ్వాలి అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ ఎలిమినేషన్ చూసుకుంటే డబల్ ఎలిమినేషన్లో ఫెయిర్గా ఇది ఫెయిర్ అనుకుంటున్నారా అన్ఫెయిర్ అనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.